ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, నువ్వు ఫోన్ చేయకముందే లాయర్ వచ్చారేంటి? నువ్వు గాని పిలిచావా మనీషా? లేదు జాను, అతను మిత్రకి తెలిసిన లాయర్. లాయర్ని పిలిపించారేంటమ్మా? మేమే పిలిపించాం తాతయ్య గారు. కూర్చోండి. ఇప్పుడు లాయర్ దేనికమ్మా? ఆస్తి పంపకాలు చేయడానికి. ఎవరాస్తి వదినా? మన ఆస్తి కాదురా, ఈ అక్క చెల్లెళ్ళ ఆస్తి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు లక్ష్మియే లాయర్ని పిలిపించిందన్నమాట. ఫోన్లే, మనకి లాయర్ ఖర్చులైనా తగ్గాయి. ఆస్తి పంపకాలేంటి లక్ష్మి? మేం పెద్దవాళ్ళమయ్యాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకుంటే మంచిదే కదా తాతయ్య గారు. పండగ అని వచ్చాం, ఇప్పుడు ఎందుకు వదినా ఇవన్నీ? పండగ అంటే అందరం హ్యాపీగా ఉండాలిరా. తన వాటా పొలం ఇస్తే జాను కూడా సంతోషంగా ఉంటుంది కదా. కానీ ఆ పొలం ముక్కలైపోతుంది కదా అన్నయ్య. పర్వాలేదు వివేక్, మనసులు ముక్కలవ్వడం కన్నా పొలం ముక్కలవ్వడం మంచిది. మనస్పర్ధలు పెంచుకుని విడిపోవడం కన్నా కావాల్సింది తీసుకుని కలిసి ఉండడం మంచిది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు లక్ష్మి. అందరూ నీలా ఆలోచిస్తే ఆస్తి గొడవలే ఉండవు. నిజంగా ఇది తెలివైన పని లక్ష్మి. ఈ పనేదో ముందే చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎప్పుడేం జరగాలో అప్పుడు అది జరగాలి మనీషా. మిమ్మల్ని అడగకుండా ఇలా చేస్తున్నందుకు క్షమించండి తాతయ్య గారు. మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నేను అందుకు బాధపడటం లేదమ్మా. నీ మనసు ఎంత బాధపడుంటే ఈ నిర్ణయానికి వచ్చుంటావోనని ఆలోచిస్తున్నాను. అవును వదినా, ఆ పొలాన్ని మీ తాతయ్యతో సమానంగా చూశాం. ఇప్పుడు దాన్ని 2 ముక్కలు చేస్తుంటే నీ మనసు ఎన్ని ముక్కలవుతుందో తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. మనసు ముక్కలై కాదు, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. పోయిన వాళ్ళు ఉన్నవాళ్ల జ్ఞాపకాలు, ఉన్నవాళ్లు మనశ్శాంతిగా లేనప్పుడు పోయిన వాళ్ల ఆత్మశాంతి గురించి ఆలోచించడం అవివేకం అనిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.